అవన్నీ తిన్నారు అనుకో, లేకపోతే ఆగమైపోతారు. మళ్ళీ చెప్తున్నా. దాంతోపాటు ఇగో సెక్రటరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిల్లండి, కానీ ఇక్కడికి మా ముఖ్యమంత్రి రాడు, మా మంత్రులు రారు, ఏం రాదు. సెక్రటరియట్ సెక్యూరిటీ ఫెయిల్, సచివాలయానికి రాని సీఎం, భద్రత పట్టించుకొని అధికారులు, సెక్యూరిటీ వైఫల్యం, ప్రధాన గేటు ముందే స్కూటీల పార్కింగ్, ఎవరూ పట్టించుకొని వైనం, ఇప్పటికే ఫేక్ ఐడి కార్డులతో పలువురేంటి లోపాలు బయటపడుతున్న తీరు మార్చుకొని అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది సెక్రటరియట్. అంతకుముందు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి అత్తలేరు, ప్రజాభవన్లోనే ఉంటుర్రు, ప్రగతి భవన్లోనే ఉంటుర్రు అని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆయన మైకు పట్టుకుంటే మొదటి రాగం అదే, చివరి రాగం అదే. మరి ఇవాళ ఏమైందన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ అన్న ఎందుకు పోతలేవే ఆడికి? ఏమైంది? ఏమన్నా దయ్యాలు ఉన్నాయా? ఏమున్నాయా ఆడ? ఎందుకు పోతలేవు? ప్రజాపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల కళలను నెరవేర్చే ఆలయం అన్నా, అది దేవాలయంతో సమానమన్నా, అక్కడికి ఎందుకు పరిపాలన చేస్తలేవన్నా? అడిగి పోవడానికి ఎందుకు భయం అవుతుందన్నా? అడిగి పోవడానికి ఎందుకు నొప్పి అవుతుందన్నా? అడిగి పోవడానికి ఏం కట్టం వచ్చిందన్నా చెప్పరా? అదే సీఎం పీఠం పోతుందన్నా, సీఎం కుర్చీ పోతుందా అని. ఇప్పటికే మీ భద్రతా వైఫల్యం, నీ అధికార వైఫల్యం ఎంత దారుణంగా బయటపడ్డదంటే కనీసం అక్కడ ఫేక్ ఐడీలతోని లోపలికి వెళ్తే కూడా పట్టించుకొని దౌర్భాగ్యమైన సెక్యూరిటీ ఉంది. అదే మేము పోతే అయ్యో AK-47 గన్నులు వెచ్చి చూస్తారు. ఇక వీళ్ళని కళ్ళతోనే ఎట్లా అంటే కళ్ళతోనే పూర్తి స్థాయిలో ఇక ఏంది అంటే ఉగ్రవాదాన్ని కాల్చేసి AK-47 లెక్క పెడితే చూస్తారు. మరి ఇక్కడ ఫేక్ ఐడీలతోని ఫేక్ కథలతో పోతా అంటే కూడా ఎవరు పోని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడాలి. ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం ఒకటైతే భద్రత పట్టించుకోరు, ప్రధాన గేటు ముంగట పార్కింగ్లు పెడతారు, ఫేక్ అయితే. మా ముఖ్యమంత్రి వస్తే అన్ని తీర్ల బందోబస్తు ఉంటుంది, కానీ మా ముఖ్యమంత్రి రాడు కదా. మా ముఖ్యమంత్రి రాడు. ముఖ్యమంత్రి సెక్రటరియట్కు రాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే మా రెండో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. కొత్త దాంట్లో కూడా రాడు ఆయన. పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు రావాలమ్మా, రావాలి. డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో భారీ అవకతవకలు, ఇల్లు లేని పేదలకు తీరని అన్యాయం చేశారు. ఊరూరు అర్హుల జాబితాలో నిరసనలు, కాంగ్రెస్ నేతలపై ఆగ్రహ జ్వాలలు అంటూ కూడా చూసాం. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి, దాంతోపాటు చాలా నియోజకవర్గాలలో చూసినాం. నిన్న మొన్న జమ్మికుంట దగ్గర కూరపల్లి అనే గ్రామంలో కూడా చూసినాం. పూర్తి స్థాయిలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక స్పష్టంగా చెప్తున్నా, మీరు ఏడికి వెళ్ళినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ఏంది అంటే పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇంద్రమ్మ. కాంగ్రెస్ పార్టీ వెళ్ళారా? ఏంది మనోడేనా కాంగ్రెస్ పార్టీ? రైట్, ఎంత ఇస్తాను? 50,000. ఓకే రైట్, మనోడికి వచ్చిందే. నువ్వేం పార్టీ? BRS. పక్క జరుగా. నువ్వేంది? BJP. పక్క జరుగు. నువ్వేంది? ఎంత ఇస్తావు? రా గిది. అరే పేదోళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయండి రా బాబు అంటే పూర్తిగా కూడా ఎట్లా కనీసం పేదలు, నేనేమని చెప్తున్నా అంటే పేదోళ్ళకి ఇవ్వండి. శబాసని ప్రభుత్వాన్ని నేను నెత్తి మీద పెట్టుకుంటా. పాపం అండి పేదోళ్ళు. ఇల్లు అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంత కలనో తెలుసా? ఒక్క ఇల్లు ఉంటే చాలు, ఇల్లు కోసం జీవితాన్ని త్యాగం చేసుకుంటారు చాలామంది. రోజువారీ కూలీలు కానీ రోజువారీ మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతాయి. రోజువారీ కూలీలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ చూసినా కూడా పేదోళ్ళ ఇళ్ళకి సంబంధించి పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు. మీరు మళ్ళా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఏంది, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం బాగాలేదు. నెలకు 18,500 కోట్ల ఆమ్దాని వస్తుంది. నెలకు నేను 1,58,000 కోట్లు తెచ్చిన అప్పంతా మిత్తిలేకే కడుతున్నా. అప్పును రైతులకు పైసా ఖర్చు చేయలే. కేసీఆర్ నన్ను తిట్టిండు, నేను తిట్టలే. రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపాలని చూసినా వాళ్ళ కాళ్ళు కళ్ళు చేతులు కాలిపోతాయి. ఆర్టీసీలకు సమ్మజది. ఏం కళ్ళు కాలిపోతాయి, ఏం చేతులు. ఇగో ఈ ముచ్చడే పని. మీ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇగో మీ దుకాణం క్లోజ్ చేసుకోండి. ఇక అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నా అదే తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మొన్నటి BRS సభకి ఎప్పుడైతే లక్షలాదిగా తరలి వచ్చిలో అప్పుడే కాంగ్రెస్ పని కీలకతం, దుకాన్ బంద్. ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, 16 నెలల కాలంలో ఒక్కొక్కరు ఏ విధంగా ఉన్నారనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూసిన ముచ్చటే. అరే ఎందుకన్నా తెచ్చుకున్నాం రాబా ఈ వీళ్ళను ఎందుకు తెచ్చుకున్నాం, మన తల మీద ఎందుకు పెట్టుకున్నాం అనే కాడికి వచ్చేసిలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడన్నా చూడరు బా, ఏడికన్నా పోరి. తెలంగాణలో నలుమూలలో ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ వాడకి వెళ్ళినా కూడా అమ్మా నీ కాంగ్రెస్కో దండం, నీకో దండం అని చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వద్దు నాయన అనే కాడికి వచ్చింది. నెక్స్ట్ ఏ పార్టీని ఎన్నుకుంటారా ఏది అనేది సెకండరీ, నేను వదిలేస్తా. కానీ కాంగ్రెస్ పార్టీ 16 నెలల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నివి కావుగన్న. ఇందిరమ్మ ఇళ్ళ కానుండి మొదలు పెడితే ఒకసారి ఉండ ఆమ్దాని బాగలేదు అని చెప్తాను. కేసీఆర్ను నేను తిట్టలే. కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎప్పుడన్నా తిట్టంగా మీరు విన్నారా? అది ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ను పోలు తిడతాడు. కానీ కేసీఆర్ ఒక రాజకీయ పూర్తి స్థాయిలో కూడా నిజంగా చెప్తున్నా రాజకీయాన్ని రాజకీయం లెక్క చూస్తాడు వ్యక్తిత్వం. కేసీఆర్ విషయంలో 2 విషయాలు. కేసీఆర్ దిల్దార్ మనిషి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా.
కేసీఆర్ చుట్టూ ఉండే ఆ బూట్ పురాణి ఆ భజన బ్యాచ్ నాకు సంబంధం లేదు, కానీ కేసీఆర్ అనే వ్యక్తి మాత్రం దిల్దార్ మనిషి, అందుకే తెలంగాణ వచ్చింది. అలాంటి వాడు ఉన్నాడు కాబట్టి. నేను మళ్ళీ చెప్తున్నా కదా రేవంత్ అన్న, అయిపోయిందన్న ఇక మీ గురించి చదివి వేస్ట్, అనవసరంగా నోరు దానిగా మీ పని అయిపోయింది. కానీ ఇక మీరు పెట్టిపేడ చదువుకొని సిద్ధంగా ఉండి అయిపోయింది. ఇంకా ఆల్రెడీ 2 సంవత్సరాలే ఉన్నది. ఇక 2 సంవత్సరాలలో ఏమవుతుందని చూడ. ఇగో గీడ వైఆర్టీవీ కనబడుతుంది కదా, తెలంగాణలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి ప్రతి ఒక్కరికి గీడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైకులు చేయాలన్న, లైకులు చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది